ప్రతి ధర్మము, ప్రతి విశ్వాసము 4 విషయాలను ప్రాముఖ్యంగా చూపిస్తుంది. ఏంటి ఆ 4 అంటే పరస్పర గౌరవం, మ్యూచువల్ రెస్పెక్ట్. రెండవదిగా ఇంటర్ డిపెండెన్స్, పరస్పర ఆధారిత తత్వం. మూడవదిగా కంపాషన్, కరుణ కనిపిస్తుంది. నాలుగవదిగా సమన్వయం, హార్మనీ. కనుక ఈ మతాలు, ఈ విశ్వాసాలు, లేకపోతే ఈ ధర్మము, లేకపోతే ఈ మార్గములు నాకు, నాది అనుకుంటున్నటువంటి ఈ సమాజంలో, మన పరిశుద్ధ గ్రంథాలలో అన్ని ఫెయిత్స్ లో కూడా పొరుగువాని గురించి, ఇతరుల గురించి మాట్లాడడం జరిగింది. నువ్వు ఇతరుల నుంచి ఏం కోరుకుంటావో అది నువ్వు ఫస్ట్ ఇతరులకు చేయమని చెప్తుంది. ప్రేమ, దయ, కరుణ, గౌరవం, ఒకరి మీద ఒకరు ఆధారపడడం, ఇటువంటి అన్ని విషయాలు కూడా మన గ్రంథాలు చెప్తున్నాయి. అయితే ఈ లోకంలో ఈ విషయాలను గనక మనం పాటిస్తే సమన్వయమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే హార్మనీ అనేటటువంటిది సొసైటీలో, వరల్డ్ లో ఏర్పడుతుంది. తద్వారా ఏంటంటే పాజిటివ్ పీస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అయితే మన పని ఏంటంటే, ఏమైతే సర్వ మతాలు, సర్వ మార్గాలు, ధర్మాలు చెప్తున్నాయో ఆ విషయాలను మనము గ్రహించి దాన్ని పాటించినప్పుడు ఖచ్చితంగా సమాజంలో హార్మనీ అనేటటువంటిది ఉంటది, పాజిటివ్ పీస్.